తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా ఛాలెంజ్ చేసి ఫోన్ ఎత్తని జడా శ్రవణ్, అమారా ప్రసాద్ కౌంటర్. ఇక విషయానికి వచ్చేసరికి జడా శ్రవణ్ మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వాన్నో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనో విమర్శించడం కూడా కాదు, దోషణలు చేయటమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తులను కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ అతను ఏం మాట్లాడారు, ఈ హమారా ప్రసాద్ ఏంటి, ఆయన ఎందుకు కౌంటర్ ఇచ్చాడు, ఏం జరిగింది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ముందుగా ఈ ఆడియో విన్న తర్వాత మనం విశ్లేషించుకుందాం. రాష్ట్రంలో ఆయన గత ఒక వారం రోజుల క్రితము ఒక మీటింగ్ పెట్టాడు ఏలూరులో. దళిత క్రైస్తవ సమయంలో సభ శంకారావం అని చెప్పేసి ఒక సభ పెట్టాడు. ఆ సభలో ఆయన నోటికి వచ్చినట్లు నన్ను కావచ్చు, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారు త్రిపులార్ గారిని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అందరినీ కూడా తన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అందులో మీకు ఒక క్లిప్ నేను చూపిస్తాను. ఇప్పుడు దీని గురించి మేము మాట్లాడుకొచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండకూడదని నేను తెలియజేస్తున్నా. ఇది ఇతను చెప్పేది. ఇప్పుడు ఈ జడా శ్రవణ్ ఏమంటారంటే, హమారా ప్రసాద్ అనబడే వ్యక్తి తెలంగాణ వ్యక్తి, నువ్వు ఆంధ్రాకి వచ్చావా నీ 2 కాళ్ళు తీసేస్తాం, మరలా నువ్వు ఆంధ్రాకి రాలేవా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరండి? మాజీ జడ్జి. ఒక మాజీ జడ్జి లేదా ప్రస్తుతం అడ్వకేట్గా చేస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడతారండి? అసలు మీరెవరు తెలంగాణ వ్యక్తిని ఆంధ్రాకి రావద్దంటానికి? అంటే దీన్ని చూడండి, దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ తెలంగాణలోనేమో పవన్ కళ్యాణ్ని తెలంగాణ రాకూడదు, వస్తే ఊరుకోము, మా అబ్బా జాగీర్ అని ఇక్కడ తెలంగాణలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సెలెక్టివ్ పర్సన్స్, సెలెక్టివ్ అర్థం చేసుకోండి, కొంతమందిని మాత్రమే ఆ రకంగా టార్గెట్ చేసి మాట్లాడతారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రధానంగా. ఇప్పుడు ఈ హమారా ప్రసాద్ అనబడే వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని విజయవాడ రానీడంట. మరి ఈ జడా శ్రవణ్ ఎందుకు రానీడు? విజయవాడ ఏమన్నా ఈయన జాగీరా? ఎవరు జాగీర్ అది? ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మన భారతదేశంలో, అది భారత ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది. మరి అటువంటిది ఈ జడా శ్రవణ్ ఒక మాజీ జడ్జి అయి ఉండి ఏ రకంగా మాట్లాడతాడు? అమారా ప్రసాద్ నువ్వు రా, నీ కాళ్ళు తీసేస్తావని అంటే మీరు మాజీ జడ్జా లేకపోతే ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అమారా ప్రసాద్ అనే వ్యక్తి ఏంటి అసలు? అతను సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన ఇప్పుడు అంబేద్కరిజం అని చెప్పేసి అంటే ఏంటి? ఇప్పుడు దళితులు అని ఎవరిని అంటారు? హిందువులు. దళితుల్లో హిందువులుగా ఉన్నవారిని మాత్రమే దళితులు అంటారు. వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తిస్తాయి, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో వీళ్ళు దానిపైన పోరాటం, ఆ పోరాటానికి కోర్టు ఇచ్చిన దానికి కోర్టులో పిటిషన్లు వేసి చేయాలి, లేకపోతే దాని నిరసన కార్యక్రమాలు చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళపైన వీళ్ళపైన విరుచుకుపడితే ఏమొస్తుంది? పైగా విజయవాడ వస్తే కాళ్ళు తీసేస్తాను, ఈ రాకుండా చేస్తానని చెప్పేసి జడా శ్రవణ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏది? ఆ ఏలూరు సమావేశం సభా వేదికను ఉపయోగించుకొని. దానికి తగినట్టుగా అమారా ప్రసాద్ ఏం చేశారు? ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాంటే ఫోన్ ఎత్తట్లా. ఏం చేయాలి? ఇప్పుడు అది అమారా ప్రసాద్ కూడా చెప్తారు, ఒకసారి వినండి ఏం జరిగిందో. మ్యాటర్ ఏంటంటే, మరి వీడు మాజీ జడ్జి అంటున్నాడు, అడ్వకేట్ అంటున్నాడు, మరి పందుల వ్యాపారం చేసిండో లేదా మాంసపూట పని చేసిండో నాకే తెలియదు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాము. అవును, చక్కగా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కలిసిపోయి ఉంటున్నారు. ఇక్కడ వారు అక్కడ వారిని, అక్కడ వారు ఇక్కడ వారిని వియ్యాలందుకుంటున్నారు. మరి అటువంటిది వీళ్ళకేం బాధో వీళ్ళకేం నొప్పో అర్థం కావట్లా. మాట్లాడితే ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాటలు కాదా ఇవి? సో ఇప్పుడు అమారా ప్రసాద్ విజయవాడ వచ్చారు.
వచ్చి ఫోన్ చేశారు. మరి ఫోన్ ఎందుకు ఎత్తలా? ఆయన కాళ్ళనేది చేస్తానన్నారు కదా, చేయొచ్చుగా, చేయగలుగుతారా అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతుంటాం, మన పనులు చేసుకుంటుంటాం. కరెక్ట్. వీడు ఆ సభలో నన్ను కూర్చి ఒరే పంది అమరా ప్రసాద్ అని చెప్పేసి ఈ పనికి మాలినోడు ఈ ఆంధ్రప్రదేశ్ లో కాలు పెడితే నా కాలు రెండు విడగొడతా అన్నాడు. మరి ఆ ఛాలెంజ్ ని స్వీకరించి నేను ఈ రోజు ఆల్రెడీ వారం రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అరే పనికి మాలినోడ జడ శ్రవణ్ గా మేము వస్తున్నాను, మేము అందరం వస్తున్నాము, ఏదైతే ప్లేస్ చెప్పామో ఆ ప్లేస్ కూడా మేము చెప్పాము, వచ్చాము. మరి కాలు విరగొట్టరని పొద్దున్న నుంచి కూడా మేము కాల్స్ విపరీతమైన కాల్ చేస్తున్నాం, వాట్సాప్ కాల్ చేస్తున్నాం. మరి ఈ పండుగ మరి ఇవి ఎక్కడ ఉండడం మరి మాకు అర్థమైతే లేదు, ఇంతవరకు కూడా రెస్పాన్స్ అవుతలేడు. మరి ఇది పరిస్థితి. సరిపోయిందా? ఇప్పుడు ఇన్ని మాటలు అనిపించుకోవాలా? ఎందుకు అనిపించుకున్నారు? మీరు మాట్లాడిన పదజాలం వల్ల ఇప్పుడు ఒక మాజీ జడ్జ్ అనే గౌరవం కూడా వాళ్ళు ఇవ్వట్ల. ఆ స్టేజ్కి ఎవరు తీసుకొచ్చుకున్నారు? మీరే. స్వయం కృతాపరాధం అంటారు చూసారా, అదే. ఈ స్వయం కృతాపరాధం మరి ఈ స్కూల్లో వాళ్ళందరికీ వర్తిస్తుందేమో. ప్రతి ఒక్కరు ఇప్పుడు దానికి గెస్ట్గా తీసుకొచ్చిన ప్రశ్న రావణ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసు కదా. మరి దానికి కర్త కర్మ క్రియ అంతా ఎవరు? పిలిచింది జడా శ్రావణే అని చెప్పేసి ఈ రావణ్ చెప్పాడు ఆ స్టేజ్ పైనే. ఎందుకు పిలిచాడో అర్థం కాలేదన్నాడు. ఇప్పుడు ఎందుకు పిలిచాడో అర్థం అవుతుంది ఏమో. పోని ఇది పరిస్థితి. నా పనేదో నేను చేసుకుంటా ఉంటాను, అంతకుముందు నేను చేసిన తప్పులను కూడా చూసి చూడడు పోయారు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడిన దానికి కర్మ అనుభవిస్తున్నాను అక్కడ నెల్లూరు జైల్లో. కుటుంబీకులేమో రోడ్డున పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు. మరేంది పరిస్థితి? ఎందుకు ఇంత దాకా తెచ్చుకోవడం? ఇదంతా దేని గురించి వచ్చింది? మీరు ఆ సభ పెడతాం, ఆ సభలో ఆ సమావేశంలో దేని గురించి మాట్లాడాలో అది ప్రక్కన పెట్టేసి వీళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ టార్గెట్ వేరు. వీళ్ళ ఆ దళిత క్రైస్తవులు అని చెప్పేసి పెట్టారు, కానీ అసలు దాని గురించి కాదు. వీళ్ళు ఒక వేదికను క్రియేట్ చేసుకొని వీళ్ళపైన ఆ విద్వేషాన్ని చూపించాలి అనే నినాదాన్ని తీసుకొని ఆ ప్రకారంగా చేశారు అనే దానికి నిదర్శనంగా ఈ ఘటనలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఉపసభాపతిని, ఉప ముఖ్యమంత్రిని వాళ్ళని లెక్క చేయలా. మరో ప్రక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి హమారా ప్రసాద్ని వదల్లా. ఈయనేదో మరి ఆంధ్రప్రదేశ్ని బాగా ఎలగబెట్టేసినట్టుగా, అందుకని ఆంధ్రప్రదేశ్ అందరికీ ఐకాన్ లాగా జడా శ్రవణ్ ఉన్నట్లు మీరు ఎట్లా వస్తారో వస్తే చూస్తామంటానికి ఎలా కుదురుతుంది? అరే తెలంగాణ వాళ్ళు అంటే ఎవరు? మన సోదరులే కదా, మన తెలుగువారే కదా. అసలు తెలంగాణ ఏంటి, తమిళనాడు ఏంటి, కర్ణాటక ఏంటి, ఒడిస్సా ఏంటి, మహారాష్ట్ర ఏంటి, అన్నీ మన దేశంలో రాష్ట్రాలే. ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇదే జడా శ్రావణ్ ఎప్పుడు ఇక ఆ విజయవాడ ఆంధ్రప్రదేశ్ దాటి వేరే రాష్ట్రానికి వెళ్ళట్లేదా? వెళితే మిమ్మల్ని ఎవరైనా అన్నారు అలాగా? మరి ఎందుకు ఆ రకంగా వాళ్ళను కూడా కదిలిచ్చి ఈ రకంగా మాటలనిపించుకోవాలి? సో అది మీకే పరువు తక్కువ కదా. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి చివరికి ఏ పరిస్థితికి వచ్చింది అంటే అందరితో మాటలనిపించుకుంటున్నారు. మరి మీ ఎజెండా ఏంటో అర్థం కావట్లా. సో రాజకీయ పార్టీ పెట్టారు, చేయండి, రాజకీయ పోరాటం చేయండి, ప్రజల తరపున పోరాడండి. కానీ ప్రజల తరపున పోరాడుతున్నట్టు ఎక్కడా లేదు. మీరేదో ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రకారంగా చేస్తున్నారు అనే దానికే అన్ని తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ప్రశ్న రావడం, ఆయన కేసులు వాదించాలి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఐటీ కేసు అని చెప్పేసి రాత్రి ఒక వీడియో చేశాను. ఐటీ కేసుకు సంబంధించి ఒక వ్యక్తి కేసు పెట్టారు. ఆ కేసు పెడితే ఇప్పుడు అదేంటి నేను నెలకి 70 లక్షల నుంచి 80 లక్షలు సంపాదించాను అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి అన్నారు. మరి అంత సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఆ సంపాదన అంతా వదులుకొని రావణ కోసం తిరుగుతున్నారా? ఎవరైనా తిరుగుతారా అంత ఇదిగా? 70-80 లక్షలు నెలకు సంపాదించేవాళ్ళు వదిలేసి రావణ కోసమను రావణ బెయిల్ కోసం తిరుగుతారా? సో ఇలా మరి అంత వదిలేసి తిరిగేవాళ్ళు మరి తెలుగుదేశం పార్టీతో మాకు పొత్తు కావాలి, మాకు సీట్లు ఇవ్వండి, మాకు కోట్లు ఇవ్వండి అని చెప్పేసి ఎలా మాట్లాడారు అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ రకమైన పరిస్థితికి మాత్రం నిజంగా జడా శ్రావణ్ అనే వ్యక్తి మరి ఈ రకంగా అయిపోవడానికి చాలా కారణాలు మరి ఆయనే తెచ్చుకున్నారేమో. చాలా బాధాకరంగా ఉంది నిజంగా. ఒక మంచిగా శుభ్రంగా కేసులు చూసుకుంటూ ఏదో టీవీ డిబేట్లో వస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే అసలు ఏ బాధ ఉండేది కాదు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎక్కడెక్కడికో డీవియేట్ అయిపోయి ఏదేదో పగల పెంచేసుకొని ద్వేషం పెంచేసుకొని మాట్లాడితే ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇవాళ జడా శ్రావణ్ మీద కానీ రావణ్ మీద కానీ ఏ వీడియో చేసినా కింద కామెంట్స్ చదవండి, ప్రజల అభిప్రాయం ఏంటో తెలుస్తుంది.
ఆ కామెంట్స్లో కనీసం 10% కామెంట్స్, 10% కాదు, 1000 కామెంట్లు 10 కామెంట్లు కూడా 10 కూడా కాదండి, 2-3 కామెంట్లు కూడా జడా శ్రావణకు కానీ రావణకు కానీ పాజిటివ్గా రావట్లేదంటే ప్రజల్లో ఎటువంటి చర్చ ఉంది, మీరంటే ఎటువంటి అభిప్రాయం ఉంది అని చెప్పేసి ఇట్టే అర్థమైపోతా ఉంది. సో మరి ఇప్పటికైనా సరే మరి అక్కడ ఛాలెంజ్లు చేసినంత ఈజీ కాదు దాని మీద నిలబడతాం అనేదానికి నిదర్శనంగా ఫోన్ కూడా ఎత్తట్లేదట. ఆయన వచ్చి విజయవాడలో కూర్చొని ఫోన్ చేస్తుంటే వాట్సాప్ కాల్ చేసినా, నార్మల్ కాల్ చేసినా, ఏం చేసినా ఫోన్ ఎత్తట్లా. మరి ఎందుకని? అతను రాడనుకున్నాడా, రాలేడనుకున్నారా? ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, రాననుకున్నావా రాలేననుకున్నావా అనేది, పవన్ కళ్యాణ్ సినిమా అనేది కూడా. సో ఆ తరహాలో, సారీ పవన్ కళ్యాణ్ కదా, చిరంజీవి సినిమా అది, ఇంద్రాలు అనుకుంటా, ఆ తరహాలో ఉంటుంది అనమాట. సో తీరా వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఫోన్ ఎత్తట్లా. ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు జడా శ్రావణ్ ఫోన్ ఎత్తకపోవడం పైన అనే అభిప్రాయం అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.